రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మాటల్లోనికి మనం వెళ్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ ఎడల ఎలాగునే చేయుదును గనుక చదవండి. చాలండి, మనతో కూడా కలిపి 3 పర్యాయాలు చదువుకుందాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి మాటలు. ఆమోసు ఒక గొర్రెల కాపరి, పశువుల కాపరి. ఆమోసు మేడి పండ్లు అమ్ముకునేటువంటి వాడు. దేవుని వాక్కు చేత పిలువబడినటువంటి ఆమోసు దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును నడిపించడం సాధనమైనటువంటి ఆమోసుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రత్యేకత, ఇశ్రాయేలును దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని మాట వినలేకపోతున్నా, ఇశ్రాయేలు దేవునికి విధేయతను చూపించలేకపోతున్నా, ఇశ్రాయేలు దేవునికి లోబడడం వల్లని ప్రజలుగా కనబడుతున్నందువలన ఈ యొక్క పరిణామశీలులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక, నేను ఎలాగునే చేయి ఎలాగ చేస్తానంటున్నాడు. ఎందుకు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు మీద తన కోపాన్ని కనుపరుస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు మీద ఎందుకు కోపం రగలవలసి వచ్చినది? ఎందుకని అంటే దేవుని భయము లేని, భక్తి లేని, దేవుని సన్నిధిలో కూడుకోలేనటువంటి ప్రజల మీద దేవునికి కోపము రగులుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయువా, దేవుని సన్నిధిని అలక్ష్యము చేయువా, దేవుని సన్నిధిలో నివసించాలనేటువంటి దేవుని అంటే భయము భక్తి లేనటువంటి వారు. ఎందుకని వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎందుకని వీరి గురించి దేవుని యొక్క కోపమును వెల్లడిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క మాటకు లోబడలేకపోతున్నా, దేవునికి విధేయత కలిగి దేవుని సన్నిధిలో నడవలేకపోతున్నా. ఈనాటి దినాల్లో భక్తి ఎలా ఉందంటే అవసరమును బట్టి భక్తి, అవకాశమును బట్టి భక్తి. బాధ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు భక్తిని ఆచరించేటువంటి వారు భక్తి పరులు కాదు, కానీ అవసరమును బట్టి దేవుని ఉపయోగించుకునేటువంటి భక్తి పరులు మాత్రమే. వీరు పరలోక రాజ్యానికి పాత్రులు అవుతారా అంటే కాలేదు. దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేదు. ఎందుకని అంటే వీరిలో క్రమము లేదు, వీరిలో భక్తి లేదు, దేవుని గురించిన భయం లేదు,
దేవుని గురించిన భక్తి లేదు. అందువలన భక్తి చేస్తున్నట్టుగా నటిస్తారు, కానీ భక్తిలో ముసుగులో ఉన్నటువంటి ప్రజలు దేంట్లో ఉన్నారట? భక్తిలో ముసుగులో ఉన్నారట. భక్తి పరులు అంటున్నారు, కానీ ఒక్కరిలో న్యాయం కనబడతల్లా, ఒక్కరిలో పరిశుద్ధత కనబడతల్లా, ఒక్కరిలో కూడా దేవుని గూర్చినటువంటి శ్రద్ధ కనిపించాల. అందుకే వారి మీదకి దేవుని కోపం వస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నటువంటి మాట, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగూ చేయుదును కనుక నేను ఇలాగూ చేస్తానంతే. ఆయన ప్రేమించినంత కాలం కూడా మనుష్యుని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ మనుష్యుడు మాత్రం దేవునిని ప్రేమించలేకపోతున్నాడు. వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారమైన నడవడిని నడుస్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు వారు కనిపించడులా. సొదొమ గుమొర్ర పరిస్థితులను గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, సొదొమ గుమొర్ర పట్టణం వారంట దేవుని గూర్చినటువంటి భయము లేనటువంటి వారిగా ఉన్నారంట. అందుకనే దేవుడైన యెహోవా సొదొమ గుమొర్ర పట్టణముల విషయమై అగ్ని గంధకాలను పంపించాడట. దేవుని స్తోత్రాలు చేద్దామా? మరొకసారి చేద్దామా? ఎందుకు పంపించవలసి వచ్చింది? ఈనాటి దినాలలో మనుషుడికి భయం లేదు. డబ్బు సంపాదిస్తున్నాం, తింటున్నాం, గృహాలు కట్టుకున్నాం అని మనుష్యుడు దేవునికి లోపడవలసిన మనుషుడు దేవునికి లోపడలేకపోతున్నాడు. దేవునికి విధేయత కలిగి ఉండవలసిన మనుషుడు దేవునికి విధేయత కలిగి ఉండలేకపోతున్నాడు. కారణం, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో సొదొమ గుమొర్ర పట్టణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క ఆ గుమ్మర 2 జంట నగరాలు మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. అగ్నిని పంపించాడు. ఆ దేశమంతయు కూడా కాలిపోయింది, ఇళ్ళు కాలిపోయింది, రాళ్ళు కాలిపోయింది, బూడైపోయింది, ఒక్కడ కూడా మిగలలేదు. కానీ తెలుసా, దేవుని కోపం వచ్చేసింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండటానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో కనబడడానికి నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నివసించలేకపోతున్నావా? దేవునితో సహవాసం కలిగి నీవు జీవించలేకపోతున్నావా? ఒక్కసారి పరిశీలించే. అందుకే కిందకు అంటున్నాడు, ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చాలు. ఎక్కడ కనపడటానికంటే దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడాలి. దేవుని స్తోత్రాలు చేద్దామా? మరొకసారి చేద్దామా? సంతోషంగా చేద్దామా? మాడిపోయిన మొఖాల్లో కనపడుతున్నాయి. దేవుని స్తుతులు చెప్పడానికి కూడా సంతోషం కనపడతలేదు. అందరూ సంతోషంగా చేద్దామా? మరొకసారి చేద్దామా? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని కనబడుటకై ఏం చేయాలంట? సిద్ధమవుతూ కావాలంట. ఏం కావాలండి?
సిద్ధపాటు. సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. అందుకంటున్నట్టుగా దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. వారెంత మాత్రమును తప్పించుకొనలేదు. లోకులు ఎలా అనుకుంటున్నారట? మా భయమేమీ లేదు. ఏసే వస్తే ఏంటంట? మా భయమా? దేవుడి సన్నిధిలో కనబడదా? దేవుడి సన్నిధిలో ఉండాలా? పనులు మానేయాలా? పనులు కనబడదా? దేవుడి మందిరంలో ఉండాలా? భయం లేక, కట్టు లేక, హద్దు లేక మనుషులు ఏమైపోతున్నాడ? తిరుగుతున్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది. మాకేం మాకు ఆరోగ్యం ఉందండి, మాకేం మాకు శక్తి ఉందండి, మాకేం పర్వాలేదండి, మాకేం జబ్బు లేవండి, మాకేం పర్వాలేదండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికంగా ఏం చేస్తున్నాడా? తటస్థిస్తుందట. తెలుస్తుందో లేదమ్మా? గర్భిణీ స్త్రీకి ఎప్పుడు డెలివరీ అయితే తెలుసండి? తెలుసా? తెలియదు. నాశనం పతనం కూడా అలాగే వస్తుంది. దేవుడి కోపం కూడా అలాగే వస్తుంది. ఎవరి మీదకంటే భయము లేని, దేవుని సన్నిధిలో కన్నబడాలని సిద్ధపాటు లేని వారి మీద. దేవుని సన్నిధిని నిర్లక్ష్యముగా చేయువారు. నిర్లక్ష్యము. అయ్యో మాకేం పర్వాలేదే, మాకెందుకు, మాకేం పర్వాలేదు, అందుకే ఇప్పుడు కాదనండి, ఈ ఆదివారం కాదనండి, రేపు ఆదివారం అండి, రేపు ఆదివారం కాదనండి. చాలా మంది నష్టాలు కలిగితే గ్రహిస్తారు. ఆదివారం ప్రార్థన ఏదైనా నష్టం జరిగింది అనుకోండి, అయ్యో ఆదివారం వెళ్ళలేదుగా అందుకే నష్టం జరిగింది గ్రహిస్తారు. కొంతమంది నష్టం జరిగినా గ్రహించలేనటువంటి వారు ఉంటారు. కొంతమంది అయ్యో దేవుడు నన్ను రక్షించుకున్నాడు కనుక నా దేవుని మందిరంలో సిద్ధపాటు కలిగి ఆయనకు నేను కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపాటు నీలో ఉన్నది. ఈరోజు సిద్ధపాటు నీలో ఉందా? దేవుని భయం నీలో ఉన్నదా? దేవుని భక్తి నీలో ఉన్నదా? దేవుని గురించినటువంటి విశ్వాసం నీలో ఉంటే నీవు పరిశుద్ధాత్మ దేవునికి కన్నపెట్టడానికి సిద్ధపడి దేవుని మందిరంలో నివసిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకంటున్నాడు, చూద్దాం ప్రేమ వల్ల 2వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును అలాగే వాడు బ్రహ్మ అక్కడే ఉంది కదా, శబ్దం చేస్తున్నాడు కదా. దేవుని స్తోత్రం చేద్దామా, పరీక్ష చేద్దామా. దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా. కానీ దేవుడు వస్తాడన్న సంగతి తెలుసు, కానీ సిద్ధపాటు లేదు. ఏమైందట? సిద్ధపాటు లేదు. దేవుని మందిరంలో కనబడటానికి ఇష్టపడలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో నివసించడానికి ఇష్టపడలేకపోతున్నాం, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడలేకపోతున్నాం. దేవుడు లేదంటే దేవుని భయము. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఏ జామును వస్తాడో తెలియదు, ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. కానీ
జీవము కలిగిన పరిశుద్ధుడైనటువంటి యేసయ్య సన్నిధిలో నీవు కనబడడానికి సిద్ధము కలిగి ఉంటే ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం చేద్దామా, సన్నిధమా. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో కనబడేటువంటి వారుగా ఉండాలి. అందుకే అబ్రహాము డేరాలేసేటువంటి వాడు, దేవుని సన్నిధిలో బలిపీఠాలు కట్టేవాడు, దేవునికి కనబడుతూ ఉన్నాడు. రోజున బలిపీఠం కట్టగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నావా? అందుకే 4వ వచనం అంటున్నాడు, సహోదరులారా ఆ దినము దొంగవలే ఎవరి మీదకి వచ్చుటకు, మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడేటువంటి వారు దేవుని సిద్ధపాటు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో కనబడేటువంటి వారంట మీరు చీకటి వారు కారు. మీరు ఎలాంటి వారట? వెలుగు సంబంధులు అంటారు. నమ్మేటువంటి వారు దేవుని స్తోత్రం చేద్దామా, చేద్దామా. దేవుని బిడలమైనటువంటి మనము వెలుగు సంబంధులుగా ప్రభు సన్నిధిలో కనబడాలి. కనబడగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో నివసించేటువంటి వారుగా ఉండగలుగుతున్నామా? దేవునితో సహవాసం కలిగినటువంటి వారుగా మనం జీవించగలుగుతున్నామా? అందుకంటున్నాడు, చూద్దాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. ఆజ్ఞించినదేమనగా అమ్మా, గడపలు కదిలిపోవునట్లుగా పై కొమ్ములను కొట్టి వారందరి తల మీద, తర్వాత వారిలో ఒకడు తప్పించుకొనున్నట్లు ఎవడు బ్రతుకున్నట్లు నేను వారందరినీ దేని చేత వదిస్తాడంటే ఖడ్గము చేత. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ చదువు, యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడండి. ఆయన అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన పొలములో ఎంతమంది దేవుని సరి సిద్ధపడి ఉన్నారు, సిద్ధపాటు కలిగి అందరున్నారో వారందరి విషయమై దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడలమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము కలిగిన వారముగా ఉంటాము. దేవుని యొక్క ఆత్మాభిషేకము చేత నింపబడిన వారు ఉంటాము. ఆదిమ సంఘాలలో సిద్ధపాటు ఎలాగున్నదో అలాగనే మనలో కూడా సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. కొంతమంది సిద్ధపాటు ఉండింది కానీ ఆలస్యం. ఏంటంటే ఆలస్యం. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారట? ఆలస్యం చేశారు. ఏం చేశారట? ఆలస్యం చేశారు. ఆలస్యం చేయటం వలన ఏం జరిగింది? ఏం జరిగిందండి? నోళ్ళు లేవండి మీకు? అన్నయ్య మాట్లాడతారా? మాట్లాడండి. ఏం జరిగింది?
ఏం జరిగింది? ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఏం జరిగింది? బుద్ధి లేని కన్యకలు ఏం జరిగింది వారికి? చిత్తబాటు గుంపులో మాకు నోళ్ళు ఉండి అన్నటువంటి వర్షం పెట్టండి. దేవుడి స్వరాలు ఉండి ఏ మగవాళ్ళు అయిపోయింది కానీ మీ మగవాళ్ళ చిత్తబాటులో ఈ రోజున ఏసీ ప్రశ్న వ్యక్తపడతావా? ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావా? ఎత్తబడేటువంటి గుంపులో నీవు ఉన్నావా? ఓ జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా చూస్తూ ఉన్నాడు, ఎవరును తప్పించకుండానట్లు వనిజలట గడప కమ్మలు కదిలిపోయినట్లుగా వనిజలటనే తల కలిగేస్తారట, పగల్లో కొడతారంట. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నావో తెలుసా? దేవుని కోపానికి గురవుతానికేమో. దేవుని సన్నిధిలో నివసించలేక, దేవుని సన్నిధిలో ఫలించడానికి ఇష్టపడలేక, దేవునితో సహవాసం కలిగి, దేవునితో మాట్లాడడానికి సంపాదించుకొని ఉండటానికి ఇష్టపడలేక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో ఫలించేటువంటి మనస్సు నీలో లేదేమో. దేవుని సన్నిధిలో ఎదిగే మనస్సు నీలో లేదేమో. జాగ్రత్త, ఆయన రాకడ బహు దగ్గరగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికని? సో దొంగ ఏ జామును వస్తాడో ఎవరికి తెలియదు. నీ చిత్తమాట ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నడవడి ఎలా ఉంది? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా మారేటువంటి అనుభవం జీవితం మీలో కనబడుతుందా? అందుకంటే 2వ వచనం, వారు పాతాళములో చచ్చిపోయినను అచ్చట నుండి నాస్తము వారిని. ఎక్కడున్నాడండి? ఎక్కడేంటండి? పాతాళములో ఉన్నా గాని. ఎక్కడున్నాగంటండి? జాగ్రత్త. సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో దేవుని మాటను లెక్క చేయలేదు. నినివే పట్టణం విషయమై దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నినివే పట్టణం రక్షించబడింది. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అందుకే నోవహుతో మాట్లాడుతున్నాడు. జలప్రలయం వస్తుంది, రక్షించబడండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అంటే ఏమంటారండి? మేము మేడలు ఎక్కుతాం, మిద్దెలు ఎక్కుతాం, చెట్లు ఎక్కుతాం, పొట్టలు ఎక్కుతాము. ఎక్కడున్న యేసే వదిలి పెట్టలేదండి. దేవుడికి స్తోత్రం చేద్దామా? పరీక్ష చేద్దామా? పరీక్ష చేద్దామా? ఎక్కడున్నా కానీ దేవుడు వదిలిపెట్టలా. ఇక్కడ ఏమంటాడండి? పాతాళములో ఉన్నా. ఎక్కడున్నా అండి? పాతాళములో ఉన్నా నేను నిన్ను వదిలిపెట్టను.
నువ్వెక్కడున్నాను సరే నేను నిన్ను వదిలిపెట్టడానికి నేను ఇష్టపడతాను. నిన్ను లాగి వేస్తాను. దగ్గర చదువుకుంటా. ఆకాశమును ఎక్కిపోయినను అచ్చట నుండి ఎక్కడికి ఎక్కిపోయినా అక్కడ నుండి దించి తెచ్చేదను. ఒక జాగ్రత్తగా పరిశీలించాను. ఎక్కడన్నా నేను తప్పించుకుంటానే, నాకేం పర్వాలేదు, అందుకే లోకులు నెమ్మదిగా ఉన్నది బయలుదేరలేదని చెప్పవలసి ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా మీకు నాశనము ప్రకాశిస్తుంది. జాగ్రత్త. నెమ్మదిగా నాకేం పర్వాలేదు, నాకేం జబ్బు లేదండి, నేను ఎందుకు భయపడాలండి? దేవుడి మంది నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానండి, నా ఇష్టం అయితే వెళ్తాం, మానేస్తా. లేకపోతే ఎవరి కోసం అంట? ఎవరి కోసం? నీ ఆత్మ రక్షణ కొరకు భయపడాలి. దేవుని స్తోత్రం చేద్దామా? నీ ఆత్మ గురించి నువ్వు భయపడాలి. నీ ఆత్మ గురించి నీకు భయం లేకపోతే నిత్య నమ్మకాగ్ని అగ్ని ఆవదు, పురుగు చావకూడదు. జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తున్నావా? సోమర్పణ నీలో ఉందా? తడవ చేస్తున్నావా? అలక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ఆత్మీయ జీవితంలో దేవుని ఇష్టలుగా మనం బ్రతకాలి. 3వ వచనం అంటున్నాడు, వారు కర్మేలు పర్వతము శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును. అది వారిని ఎవరికి ఆజ్ఞాపిస్తాడండి? ఎక్కడున్న వారికంట? సముద్రములో దాగి ఉండటానికి. సముద్రాన్ని పెళ్లి కడుతున్నారండి, ఎప్పటి నుంచి కడుతున్నారు. దాగి నువ్వు ఎక్కడున్నాను సరే, దాగి నువ్వు ఎక్కడున్నాను సరే, దాగి నువ్వు ఎక్కడున్నా పెంచుకోవాలి. జాగ్రత్త. దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపాటు నీలో ఉందా? దేవుని మందిరములో నివసించడానికి సిద్ధపాటు నీలో ఉన్నదా? యేసయ్య ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒక్కసారి పరిశీలించు. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని మందిరం, దేవుని సరి కనబడుటకై సిద్ధపడవలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నా సరే ఒకవేళ దేవుని సరి భయము భక్తి లేకపోతే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నీ ఇష్టానుసారం వచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తే, నీకు తీనప్పుడు మందిరానికి వస్తే, ఇది నీ ఇల్లు కాదండి, జీవము కలిగిన దేవుని మందిరం. క్రమానికి దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని మందిరములో భయపడేటువంటి వ్యక్తిగా ఉండగలిగితేనే ఆయనకి కనబడగలుగుతాం. అందుకంటే నాకు వచ్చి చదువుకుందాం. తమ శత్రువుల చేత చెరపట్టబడినను అచ్చట ఖడ్గమునకు ఆజ్ఞయిత్తును. మేలు చేయటకు కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద. మేలు చేయడానికి కాదు, దేనికట? కీడు చేయటకే. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడ? ఖడ్గమునకు ఆజ్ఞాపిస్తున్నాడు. అమ్మ ఎందుకమ్మా, ఎందుకు దేవుని మందిరానికి రాలంటే కుంటి సాకులు ఎన్నైనా చెప్తావు. అయ్యో నాకు బాగలేదయ్యా, నా పిల్లడికి బాగా లేగోలేదయ్యా, ప్రసంలో ఉన్నదయ్యా, అక్కడున్నానయ్యా, ఇక్కడున్నాను
సుమా. దేవుని ప్రేమ వచ్చినంత వరకు హెచ్చరిక వస్తుంది. రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఎంత సీరియస్గా మాట్లాడారో తెలుసా? నేను చెప్పి సిక్కిపోయినా. బుధవారం శనివారం ప్రార్థనకి రండి 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 అంటే ప్రభు తాను ఏదైతే కోరుకున్నాడు దాంట్లోని పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. భార్యనే పని లేదు, భర్తనే పని లేదు, బిడ్డలనే పని లేదు. ఎవరి ఇష్టాసారం అయిపోయింది. ఎవరి కోసమే? నా కోసమే దేవుని మీద వచ్చేది. మన ఆత్మ రక్షణ కొరకు ఈ జీవితం ఏ పాటిని అంతలో కనబడేంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఇక నేను కూడా హెచ్చరిక చేయదలుచుకోలేదు. హెచ్చరిక చేయదలుచుకోవాలి. నువ్వు ప్రేమించి దాసు ప్రేమించి హెచ్చరిక చేసుకుంటే కలయితం అయిపోతుంది, హెచ్చరిడి అయిపోతుంది. దేవునికి సరంగా లేకపోతే ఎక్కడన్నా వదిలిపెట్టకంట, ఎక్కడన్నా వదిలిపెట్టకంట, ఎక్కడన్నా వదిలిపెట్టకంట. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో నివసించడానికి ఇష్టపడలేకపోతే దేవుని హెచ్చరికలు సుధోమాకి లోబడలేకపోయారు, ఇనువేకి లోబడ్డారు. నవ్వాతో ఇది పక్షం ఏమైతే ఎక్కడున్నా లాగేశాడు, లాగేశాడు. పలానా చోట తాకుంటానులే, పలానా చోట ఉంటానులే అనుకుంటున్నారేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఎంతకాలము దేవుని సన్నిధిలో సిద్ధపడు దేవునికి కనబడడానికి నువ్వు ఇష్టపడలేక, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడలేక, నీకున్నటువంటి ఆలోచనలే, నీకున్న తలపుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీ ఆత్మల గురించి ఒక్కసారి నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావా? ఆలోచన చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో కన్నబోటు తక్కని నీవు అలక్ష్యం చేయటం వలన ఉపవాసప్రాంతం రాలేదండి. ఆడండి మా ఆయన డ్యూటీకి వెళ్ళండి, వచ్చిందండి లేట్, అన్నం పెట్టాలండి. నువ్వు సినిమాకి వెళ్తే ఎప్పుడు ఆయన పెట్టుకుని తెల్లా, నువ్వు సీరియల్ ఆయన పెట్టుకుని తెల్లా. ఇప్పుడు అంటే అన్నం పెట్టాలంటే అమ్మగారు అయ్యగారు కోసం నువ్వు చూస్తున్నా. పిల్లలండి జాగ్రత్త. అందుకని నడుచుంది వేసుకెళ్ళగలరు. 8 ఉపయోగించిన నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టమర్చునకును భద్రైన సందులలో నిలుచునకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదంట, కనబడలేదంట.
దూకులా కనబడతలా. యేసే రెండు చేతులు చాపి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను నువ్వు లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో, ప్రేమించని పరిస్థితుల్లో ఉంటున్నావేమో. ఒక్కసారి పరిశోధన చేయి. దేశమును పాడు చేయకూడనట్లు ఒకవేళ నీ వల్ల నీ కుటుంబానికి పతనం వస్తుందేమో, నీ వల్ల దేశానికి పతనం వస్తుందేమో. ఆకారం చేసిన ఒక్కడి వల్ల కుటుంబం మీదకే వచ్చిందండి, దేవుని కోప రొగులు కుటుంబం వచ్చింది. శ్రద్ధలో ఉందా? దేవుని గురించిన భయం నీలో ఉందా? దేవుని గురించిన భక్తి నీలో ఉన్నదా? దేశమును పాడు చేయకున్నట్లు దేవుడు ఏం చేస్తున్నట్టండి, ప్రాకారములు తిట్టవచ్చునని బద్దలైన సముద్రంలో నిన్ను చేయుటకు తగిన వాడెవడని ఎంత విచారించినా చూడండి, ఒక్కడ కూడా కనబడలేదంట. అందుకే అబ్రహామును దేవుడు నిలిపేశాడండి. దేవుని స్తోత్రం చేద్దామా, ఒకసారి చేద్దామా. అబ్రహాము దేవుడు నిలిపేశాడు. దేవుడు నిలిపేసి కొంచెం కోపమేమని చల్లారిద్దేమోనని, ఆ దేశం రక్షించబడిద్దేమోనని, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మ ఎండిపోయారు. యేసే దేవుడిని ఇక్కడే నిలబెట్టేశాడు. అబ్రహాము నిలబెట్టేసి అంటున్నాడు, దేవా 50 మందిని రక్షిస్తావా, 10 మందిని రక్షిస్తావా, 5 మంది రక్షిస్తావా, 2 రక్షిస్తావా, 1 రక్షిస్తావా? ప్రభు అన్నాడు, ఒక్కడు నీతిమంతుడు నా పట్టణాన్ని రక్షిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కడు పట్టణాన్ని రక్షిస్తాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ఫలించే వారంలో ఉండాలి. యేసయ్య కనబడే వారంగా ఉండాలి. యేసయ్య ఎంత విచారించినాను కనబడతలేదేమో, ప్రశంసించాలి. దేవుని కార్యంలో చూడడానికి ఇష్టపడినట్లయితే దేవుని సరి కనబడి సిద్ధపాటు కలిగినటువంటి మనం దేవుని మాట మంది కొరకు దేవుని ప్రార్థన చేసుకుందాం.